తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. రేపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంపై హైకోర్టుకు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పీసీసీ దిశానిర్దేశం చేసింది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు తేల్చి చెప్పేసింది. మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు సిద్ధంగా ఉన్నాము అన్న విషయాన్ని కోర్టుకు తేల్చి చెప్పేసింది ఎన్నికల కమిషన్. కాబట్టి ప్రభుత్వం ఆలస్యం కాబట్టి ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం వేగంగా అడుగు ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా రేపు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే బీసీల కోసం 42% రిజర్వేషన్ల అంశంలో ఇప్పటికీ జీవో నెంబర్ 9 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ముందడుగు వేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ బీసీల కోసం 42% రిజర్వేషన్ల అంశంలో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో నెంబర్ విడుదల చేసినటువంటి 9 ఛాలెంజ్ చేస్తూ కూడా హైకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నిన్న హైకోర్టు కూడా విచారించింది. ఇటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరపు ఏజీ కూడా విచారించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి అవసరమైతే 10 రోజులు వాయిదా వేయండి కానీ ఏ విధంగా పెండింగ్ లో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా జీవో విడుదల చేస్తారంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యం. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంగా చేయాలంటూ కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో కూడా ఎట్లయినా సరే ఖచ్చితంగా ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రేపు ఖచ్చితంగా దాదాపు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా ఈ ఎన్నికలను నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేద్దని కూడా చెప్పింది. సో సుప్రీంకోర్టు సూచనలు పాటిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు స్పష్టంగా చెప్పింది. అన్ని ఇప్పటికే బూత్ల వారీగా ఓటర్ల జాబితాను ముసాయిదాను విడుదల చేశాం. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. సిబ్బంది కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు కావచ్చు, మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశాం. మా వైపు అంతా క్లియర్ గా ఉంది ఎన్నికల కోసం అంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా రేపు దాదాపు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.